జిల్లా పెరుపల్లి మండలం కొత్త కారయ్యగూడెంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఆయన చేపట్టిన పాలక ప్రజాహితమని అద్దం పట్టారు. ₹2కే బియ్యం పథకం, వృద్ధులకు పెన్షన్, పేదలకు ఇల్లు, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం, పేదల సంక్షేమమే కేంద్రంగా పాలన సాగింది. రాజకీయం అంటే అధికారానికి కాదు, బాధ్యతకు ప్రతీక అని ఆయన నిరూపించారు. పరిపాలనలో ఆయన చూపిన సాహసం, నిర్ణయాల్లో చూపిన ధైర్యం ఇప్పటికీ ఆదర్శంగానే నిలుస్తున్నాయి. నటనలో దేవుడిగా పూజించబడిన ఆయన రాజకీయాల్లో మాత్రం ప్రజల మధ్యనే ఉండి నాయకుడిగా ఎదిగారు. ఆయన మాటల్లో నమ్మకం, ఆయన చూపులో ధైర్యం, ఆయన పాలనలో ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి గర్వాన్ని ఆకాశానికెత్తిన ఆ మహానీయుడికి ఘన నివాళులు. ఆయన ఆశలు, ఆయన ఆత్మ గౌరవ సందేశం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలి ఆయన అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడా భాస్కరరావు, కనకంటి నరేష్, విజయబాబు, శివ, గ్రామ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన ప్రజలు ఆనాటి ఎంపీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన పెట్టిన పథకాలు, క్రాంతి పథకంలో నుంచి ఆయకట్టు రోడ్లు కానీ ఏదైనా పెట్టింది ఆయన గారు. ఆ క్రాంతి పథకం తర్వాత ₹2 కిలో బియ్యం సాధించిన ఘనుడు కూడా ఆ రోజు నుంచి కూడా ఆయన దినదిన అభివృద్ధి చెందుకుంటూ పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రజల సంక్షేమ పథకాలు అందించుకుంటా ఆ రోజు ₹30 పెన్షన్ కూడా స్టార్ట్ చేసింది కూడా ఆ రోజు ఆయన. పెన్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అదివరకు గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కానీ ఎవరూ లేరు. అదో స్టార్ట్ చేసింది ఆయనే. అదే నియమాలు ఆ పార్టీలోనే నడుచుకుంటూ వస్తున్నాం.